So it was He a was loss. always a healthy person అండి. అంటే ఒక రోజు కానీ తలనొప్పి, He didn't even have specs like కళ్ళద్దాలు కూడా లేవు. సో he's always been a healthy person in his life. మరి హౌ డు యు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యువర్ సెల్ఫ్? మీకు ఎలా చెప్పుకుంటారు? బికాజ్ నేను ఒక్కనే లేనండి, మిగతా అందరూ ఉన్నారు ఇంట్లో. అంటే సైంటిఫిక్ రీజన్ వాట్ దే కెన్ సే, లో షుగర్స్ కంటిన్యూస్ గా అవుతున్నందువల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అన్నారు. బట్ డెత్ ఇస్ వాట్ వీ కెనాట్ డిఫైన్. కాబట్టి అప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు అలా ఆయన లాట్ ఆఫ్ పీపుల్ హిస్ ఫ్రెండ్స్ సెడ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు భువనచంద్ర గారు లాంటి వాళ్ళు ఆయనకున్న భక్తికి వాటికి ఆయనకు ఒక ఈజియెస్ట్ డెత్ వచ్చింది, ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అంటే ఎస్ వీ ఫెల్ట్ హ్యాపీ దట్ వే అట్లీస్ట్. అంటే అది దట్స్ వాట్ మనకు చెప్పుకుంటాం. అండ్ బాలు గారు పోయిన 105th డే అండ్ ఇట్ ఈస్ 103rd డే, 105th డే ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత. బాలు గారి అంటే వెళ్ళిపోవడం కూడా లాస్ట్ మినిట్ వరకు అన్నది డైలీ వాయిస్ మెసేజెస్ పెట్టుకోవడం. వాళ్ళు నెల్లూరు మీద ఏదో పాట చేశారు, ఆయన సిక్ అవ్వడానికి ముందు వరకు కూడా దేవర్ రెగ్యులర్లీ టాకింగ్ బాలు గారు ఆయన. సో అది ఆయనకి చాలా పెద్ద ఇదే అసలు. హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ బాలు గారు విల్ నాట్ పాస్ అవే, హీ విల్ కమ్ బ్యాక్ లాగా. సో అది ఆయనకు ఒకటి ఉంది, సంథింగ్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. చరణ్ కూడా అదే అన్నారు, మనల్ని పెద్దోళ్ళు చేసి వెళ్ళిపోయినట్టుగా దే జస్ట్ వెంట్ అని. అట్లా 3 months ఇట్ ఈస్ ఆల్ అంతే, అట్లా జరిగింది. సో ఆల్ ఆఫ్ అ సడన్ కాబట్టి ఇట్ వాస్ కొంచెం టైం పట్టింది డైజెస్ట్. సో అదే అండి. సో హీ వాజ్ అ కంటెంట్ మ్యాన్ అండి, సంతృప్తిగా బతికిన ఒక మనిషి. సో అందుకే ఆయన మంచి మనిషి కాబట్టి మంచి చావు వచ్చిందని నేను అనుకున్నాను. దట్ వాస్ ద ఓన్లీ కన్సోలేషన్ ఐ గివెన్ ఇట్ టు మై సెల్ఫ్. మీరు లేరా? నేను ఒక్కనే లేను, షూటింగ్లో ఉన్నాడు, తను లేట్గా వచ్చి. ఐ ఫీల్ ఫార్చునేట్ అండి. నేను ఉంటే అది ఇంకా నాకు మోర్ స్కారింగ్గా ఉండేదేమో అనిపించింది. ఐ స్టిల్ ఫీల్ హీస్ విత్ మీ అన్న పాయింట్లో ఉన్నట్టు. సో దట్స్ హౌ ఐ టేక్ ఇట్. ఆయన భగవాన్ అని ఒక సినిమాలో ఒక పాట రాశారు, తర్వాత ఐ ఫౌండ్ ఇట్ అవుట్ దట్ సాంగ్ వెరీ వాల్యుబుల్. అంటే ఒక ఫాదర్, కృష్ణరాజు గారి ఫిల్మ్ అది, శాలిని వాళ్ళు పిల్లలకి చెప్తూ, ఓ నాన్న మీ నాన్న కన్నుల్లో వెన్నెళ్ళు మీరేనురా, మీకన్నా నాకింక లోకాన మేలైన సిరులేవిరా, నేనున్నా లేకున్నా ఈ పాటే మీ తోడు కావాలి అని. సో లైక్ దట్ హిస్ సాంగ్స్ ఆర్. నాకు కనుల నీరు రానీకు కానీ పైన కడ వరకు అనే అది తర్వాత వింటే ఎక్కువ ఏడుపు వచ్చింది లాగా నాయకుడు. సో హెస్ గివెన్ లాట్ ఆఫ్ సాంగ్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ గుడ్ మెమరీస్, ఆల్ టైమ్ గుడ్ మెమరీస్. ఆయన హ్యాపీ ఫాదర్, గేమ్ మోర్ దెన్ అన్నిటికి ఫ్రీడమ్ ఇస్ ది హైయెస్ట్ వాల్యూ అయితే అది మాకు ఎక్కువ ఇచ్చారు కాబట్టి. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ మెమరీ అంతే. మీకు ఒక ఇది ఏర్పరిచేశారు ఆయన. ఆయన వల్లే ఇప్పుడు ఒక ప్రపంచం ఏర్పరిచి. హీస్ ఇన్ హ్యాపీ ప్లేస్ నౌ, దట్స్ వాట్ ఐ ఫీల్. అమ్మ ఎలా ఉన్నారు? యా షీ ఈస్ గుడ్, కోపింగ్ అప్. షీ ఇస్ యాక్చువల్లీ ఎ స్ట్రాంగ్ వుమన్ అండి. అదే అంటాం కదా, ఈ జ్ఞాపకాలే మనకి. అవును, నాకెప్పుడు ఈ కోవిడ్ వచ్చాక అర్థమవుతుందండి, ఎంతటి మహానుభావులైనా ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, అందరూ వెళ్ళిపోవాల్సిందే ఒకరోజు. డెత్ అదే అండి, డెత్ మనం యాక్సెప్ట్ చేయలేని అంటే పోస్ట్పోన్ చేసే ఒక ట్రూత్ కాబట్టి అది వెన్ వి ఫేస్ ఇట్, అదే దట్ కెన్ షాటర్ ఎనీథింగ్. ఇన్ఎవిటబుల్. బట్ ఆ తర్వాత వీ విల్ నో ది వాల్యూ. అది అందరు అంటారు ఒక విషయం పోయిన తర్వాత కానీ దాని వాల్యూ. ఇప్పుడు మాకు అనిపిస్తుంది, అయ్యో ఇది ఇలా చేసి ఉండొచ్చే, నాన్నగారి దగ్గర ఇది చేసి ఉండొచ్చు, ఇది చేసి ఉండొచ్చు, ఇట్లా అడుగు ఉండొచ్చు. వీ డింట్ నో దట్. అది ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ వ్యాక్యూమ్ యాజ్ ఎనీథింగ్. అంటే అప్పుడు ఆయన రైటర్ కావక్కర్లేదు, ఎనీథింగ్ కావచ్చు, ఒక ఫాదర్ సన్కి అది ఉంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఆయనకున్న నాలెడ్జ్కి హీ వాజ్ యాక్చువల్లీ రైటింగ్ ఏ రామాయణం. ఆటవెలది పద్యాల్లో 4 లైన్స్లో ఆయన కిష్కింద కాండ వరకు వచ్చారు. హీ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ త్రూ, రకరకాల ఆయన ఫ్రెండ్స్కి వినిపిస్తూ అది ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అది అట్లా మధ్యలో ఉండింది. అట్లా అంటే ఆ కోవిడ్ టైంని ఆయన, సంగీతం గారు దేవర్ యూజింగ్ సమ్ ప్రొడక్టివ్గా రకరకాల ప్రైవేట్ సాంగ్స్, దేవర్ డూయింగ్ సంథింగ్ డైలీ. సంగీతం గారితో కూడా బాగా ఆయనకి, కమల్ హాసన్ గారి, ఆయన కూడా అదే కైండ్ ఆఫ్ యంగ్ హార్ట్ ఒకటి. అది ఆయన మామూలుగా బృందావనం, కమల్ హాసన్ గారు కాకుండా కూడా బృందావనం అని ఒక ఫిల్మ్ సంగీతం విజయవాడది, అది సింగిల్ కార్డ్ నాన్నగారు, సురేష్ గారు సింగిల్ కార్డ్ నాన్నగారే, అన్ని పాటలు నాన్నగారే, పౌరం సుధాగానం అదే ఆఫ్ కోర్స్. సో అప్పటి నుంచి మంచి రిలేషన్షిప్ వాళ్ళిద్దరికి. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన డెత్కి చాలామంది విఎన్ ఆదిత్య గారు ఆయనకి ఎలా చెప్పడం లాగా అయ్యి ఆయన కంగారు పడిపోయి మాకు ఫోన్లు చేశారు సంగీతం గారు. టీ షార్టెడ్ లైక్ మాకన్నా ఎక్కువ ప్యానిక్ అయ్యారు ఆయన ఒక 10 నిమిషాలు. సో లైక్ దట్ అట్లా వాళ్ళిద్దరితో కూడా మంచి అట్లా మాకు కూడా లాట్ ఆఫ్ లెజెండరీ పీపుల్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకోగలిగే అదృష్టం ఇప్పుడు ఆయన వల్లే కలిగింది. అఫ్ కోర్స్ వెన్నెలగంటి గారు. ఇప్పుడు మరి అంటే మీ ప్రొఫెషన్స్లో, మీ జీవితాల్లో మీరు స్థిరపడిపోయి ఎప్పుడు నాన్నగారు ప్రెషర్ పెట్టనప్పటికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, నాన్నగారి
స్వర వారసత్వము లేకపోతే కలం మాట అన్ని అవి మీరు ఫీల్ అవుతారా? డూ యూ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి? మోర్ దెన్ దట్ ఆయన స్వభావానికే నేను ఫీల్ అవుతాను పర్సనల్లీ. ఆయన లెజెండరీ అంటే ఆయన వర్క్స్ వీ కెన్ ప్రింట్, బట్ వీ కెనాట్ జస్ట్ మా వర్క్ మాదే, ఆయన వర్క్ ఆయన వీ కెనాట్ కంపేర్ దట్. సో నేను ఎనీవే ఐఎమ్ నాట్ అన్ యాక్టివ్ లిరిసిస్ట్, అది పక్కన పెట్టినా. సో దట్ ఈస్ నాట్ దట్. డబ్బింగ్లో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కీప్ అప్ హిజ్ నేమ్. మీరు రాకెన్ మౌళి గారు? అదే బాప్ హోతా టైప్స్ అంతే. ఆయన్ని బీట్ చేయడం ఇంపాసిబుల్. ఆయన కూడా నాలెడ్జ్ అలాంటిది. ఆయన ఏకసంతాగ్రహి. ఒక్కసారి ఏది విన్నా, ఇంత పెద్ద పద్యం అయినా ఒక్కసారి వింటే చాలా రెసిడేట్ చేయగలరు. నాకు ఆ మెమరీ అసలు 1% కూడా లేదు. సో భాష మీద కూడా ఆయన గ్రిప్. అంటే ఆయన రాసిన ఒక పాట ఆమె అన్నమయ్య సాంగ్ లాగా ఉందని శోభారాజు గారే అన్నారని ఒకసారి బాలుగారు ట్యూన్ చేసుకున్నారు. ఒక వేవేల పొంకాల వేలుపు దొరవీడు వెంకటాచలమందు వెలసిన వాడని ఒక ప్రైవేట్ సాంగ్. అది నచ్చి బాలుగారు ట్యూన్ చేసుకున్నారు. ఒక ప్రైవేట్ ఆల్బంలో కూడా ఉంది అది, వెంకటేశం పంచని. అది విని ఒక ప్రోగ్రాంలో ఆవిడ కూడా అన్నమయ్య గారి పాటలాగా ఉందండి, అన్నమయ్య పాటలాగా ఉంది అది అని. సో అది ఆయన భక్తితో కూడిన ఒక విషయం. అది కంప్లీట్ ఆయన ఒక భక్తుడు కూడా కాబట్టి ఆయన విద్వత్తు వేరే, అది టోటల్గా వచ్చింది వేరే, మాది వేరే. బట్ వీ ట్రై టు కీప్ అప్. ఆయన ఎడిటర్ మోహన్ గారు కూడా ఆయన డెత్లో మా చెప్పిన నాన్నగారు చాలా గ్రేట్ పర్సన్ అమ్మా, కీప్ ఆ గౌరవం కాపాడండి అనే చెప్పారు. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ దట్, అంత నథింగ్ మచ్. సో అయితే నెక్స్ట్ మీరేం వర్క్ చేస్తున్నారు రాకెన్ మౌళి గారు? ఈ నాన్నగారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఎవరన్నా కంప్లీట్ చేసే అవకాశం ఉందా? రామాయణం అది వీ డోంట్ థింక్, ఫ్రాంక్లీ మేము అది ఫినిష్ చేయగలమని అనుకోవట్లేదు. అది ఫినిష్ చేయగలిగితే తర్వాత ఫినిష్ చేసి ప్రింట్ చేస్తాం. బట్ దేర్ ఆర్ సమ్ అన్ప్రింటెడ్ మెటీరియల్ ఉంది, అది బయటికి తీసుకొద్దామని అయితే వీఆర్ దేర్. లహరి అని ఒక సంపుటి ఉందండి, అది ప్రింట్ చేద్దాం అన్న కోరిక. ఏమున్నాయి అందులో? ఎలాంటి అంటే వర్ణన ఒక భగవాని ఎన్ని విధాలుగా వర్ణించారంటే అన్నిటితో, సాహిత్యం, సంగీతం, ఋతువులు, అంకెలు, అట్లా ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ తో ఒక అమ్మాయిని వర్ణించారు. ఒక ఎంకి పాటలాగా ఒక కల్చరల్ లహరి అని ఒక ఈ రోట్ ఇట్ అప్. ఆయన బాలుగా రెసిటేట్ చేయాలని వాళ్ళిద్దరికి అనుకున్నారు, దే డిడ్ంట్ డూ ఇట్. అది ఒకటి వి వాంట్ బ్రింగ్ ఇన్ అవుట్ అండ్ అట్లా ఆయన వర్క్స్ తీసుకురాగలం. యూజువలీ మాట భాషతో పనిచేసే వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి అంటారు. అలాగే మీకు మాట పాట వీటన్నిటితో పాటు యాక్టింగ్ కూడా వచ్చేసింది. సో యాక్టర్గా మీ జర్నీ చెప్పండి. ఎటువైపు? యాక్చువల్గా యాక్టింగ్ చేద్దామని ఎల్కేజీలో ఫిక్స్ అయింది. ఒక బెటర్ యాక్టర్ అవడానికి ఏమేం చేయాలో తెలుసుకుంటే, ఓకే సంగీతం వచ్చి ఉండాలి, సాహిత్యం మీద పట్టు ఉండాలి, ఫైటింగ్లు చేయగలిగి ఉండాలి, సో డాన్స్ రావాలి. సో నాకు వీటితో పాటు చిరంజీవి గారి డాన్స్ అంటే పిచ్చి, మైకేల్ జాక్సన్ గారు, కమల్ హాసన్ ఎందుకు పిచ్చి అంటే మల్టీఫెసెటెడ్ పీపుల్. అందుకే భరతనాట్యం నేర్చుకున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ అండి. సాగర్ సంగమం చూసి కట్ చేస్తే కమల్ హాసన్ అయిపోవాలని ఎప్పుడైనా ఆయనకి చెప్పడం కుదరలేదు. బట్ మా అమ్మతో చెప్పాను, నెక్స్ట్ డే నేను భరతనాట్యం క్లాస్లో ఉన్నాను. సో షీ యూస్ టు హెల్ప్ మీ అవుట్ విత్ దట్. నేను ఏదైనా చూసి బ్రూస్ లీని చూసి 4 నేను కొట్టేస్తే చిన్నప్పుడు ఇలా కాదని చెప్పి కరాటే క్లాస్లో వేసింది. సో అలాగా షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ.